தேவன் தந்தபடியினால் நன்றியோடு ஸ்தோத்திரிக்கிறேன். ఇటువంటి కూటమును దేవుడు మనకు అనుగ్రహించుట చేత నేను దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను. கோட்டீஸ்வரம்மா గారు அவர்கள் இந்த கூட்டத்தை நடத்தும்படியாக விரும்பினார்கள். కోటేశ్వరమ్మ గారు ఈ యొక్క కూటమును జరిగించవలెనని ఆమె కోరుకొని ఉన్నారు. ఫోన్లే அவர்கள் தொடர்பு கொண்டார்கள். ఆ యొక్క ఫోన్లోనే ఆమె చెప్పి ఉన్నారు. నేను ఫోన్లేயே డేట్ కూడా கொடுத்துட்டேன். ఫోన్లోనే ఆ యొక్క తారీఖుని కూడా ఇచ్చి ఉన్నాము. ஆனாலும் அந்த தாய் என்னுடைய ஆலயத்திற்கு அறைக்கு தேடி வந்து விட்டார். అయినప్పటికీ ఆ యొక్క తల్లి గారు నన్ను వెతికి ఆ యొక్క ఆలయమునకు వచ్చి ఉన్నారు. தேவனுடைய சமூகத்திலே அவர்கள் காலடி வைப்பதிலே அவளுக்கு ஒரு பெரிய சந்தோஷம். దేవుని యొక్క సన్నిధానంలో ఆమె యొక్క కాలును పెట్టుట ఆమెకు మిక్కిలి సంతోషముగా ఉంటున్నది. దేవుని ఆలయத்திலே நாம் காலடி வைக்கும்போது நமக்கு ஒரு జీవన్ கிடைக்கிறது. దేవుని యొక్క ఆలయంలో మన యొక్క కాలు మోపినప్పుడు మన యొక్క జీవితంలో ఒక సంతోషము కలుగుచున్నది, జీవం కలుగుచున్నది, జీవము కలుగుచున్నది. புதிய பலனை பெற்றுக்கொள்கிறோம். మనము నూతన బలమును పొందుకొనుచున్నాము. இப்பொழுது இது ஒரு கன்வென்ஷன் போல இருக்கிறது. ఇప్పుడు ఒక కన్వెన్షన్ వల్లే ఉంటున్నది. రెండు పక్కமும் దేవునుடைய பிள்ளைகள் అమర్ந்திருக்கிறார். రెండు ప్రక్కల దేవుని యొక్క పిల్లలు కూర్చొని ఉన్నారు. ఇది కృష్ణలంక కన్వెన్షన్ మారి இருக்கிறது. ఇది కృష్ణలంక కన్వెన్షన్ వల్లే ఉంటున్నది. కోటీశ్వరమ్మ తల్లి గారు కర్తర్ ఆరోగ్యத்தை தர வேண்டும். కోటేశ్వరమ్మ గారి తల్లి గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినారు. ఇవ్వాలి. వయసు అధికమా இருக்கிறது. వయసు అత్యధికంగా ఉన్నది. நல்ல பலனை தர வேண்டும். మంచి బలమును అనుగ్రహించవలెను. ఆరోగ్యத்தை தர வேண்டும். ఆరోగ్యం ఇవ్వవలెను. అభిషేకத்தை தர வேண்டும். అభిషేకం ఇవ్వవలెను. அவர்கள் கர்த்தருடைய ஊழியத்திற்கு மிகவும் உதவியாக இருக்கிறார். అవును, ఆమె దేవుని సేవకు మిక్కిలి సహాయముగా ఉండి ఉన్నారు. தேவன் அந்த தாயாரை பலப்படுத்தும்படியாக நம்ம எல்லாரும் கரங்களை உயர்த்தி கொஞ்ச நேரம் ஜெபம் பண்ணுவோமா? అవును, దేవుడు ఆ యొక్క తల్లి గారిని బలపరచులాగన మనమందరం కూడా నామముకు మహిమ కలుగును గాక. கடற்கரை பகுதியிலே இயேசு ஊழியம் செய்தார். ఆ యొక్క సముద్రపు ప్రక్కన యేసు సేవను చేసి ఉన్నారు. పట్టణத்திலே இயேசு ஊழியம் செய்தார். పట్టణములో యేసు సేవను చేసి ఉన్నారు. గ్రామத்திலே இயேசு ஊழியம் செய்தார். గ్రామములో యేసు సేవను చేసి ఉన్నారు. இயேசு கடற்கரை வழியாய் போய் கொண்டிருந்த போது ప్రభుని యేసు క్రీస్తు ఆ యొక్క సముద్ర మార్గములో వెళ్ళుచున్నప్పుడు ஒரு படகை கண்டார். ఒక పడవను చూచి ఉన్నారు. அந்த படகு சீமோன் பேதுருவுடையதா இருந்தது. ఆ యొక్క పడవ సీమోను పేతురుకు చెందినట్టుగా ఉన్నది. அதிலே ஏறி ஒரு உட்கார்ந்தார். దానిలో ఆయన ఎక్కి కూర్చొని ఉన్నారు. அதை கொஞ்சம் தள்ளும்படியாய் ஆழத்திலே போகும்படியாய் சொன்னார். దానిని త్రోసి ఆ యొక్క లోతుకు తీసుకుని వెళ్ళమని చెప్పి ఉన్నారు. ఆழத்திலே நீ தள்ளி கொண்டு போ, నీవు లోతుగా దీనిని తీసుకొని వెళ్ళము. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. தேவனுடைய ஜனங்கள் ஆழத்துக்குள்ளே போக வேண்டும் என்று விரும்புகிறார். దేవుని యొక్క జనులను ఆ యొక్క లోతుగా వెళ్ళమని దేవుడు కోరుచున్నాడు. உங்கள் ஜெபம் ஆழத்திற்கு போக வேண்டும் என்று விரும்புகிறார். మీ యొక్క ప్రార్థన లోతుగా వెళ్ళవాలని కోరుచున్నాడు. உங்களுடைய விசுவாசம் ஆழத்திற்கு போக வேண்டும் என்று விரும்புகிறார். మీ యొక్క విశ్వాసము లోతుగా వెళ్ళవాలని కోరుచున్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. தேவனோடு நெருங்கி வாருங்கள். దేవునితో చేరి రండి, దగ్గరకు రండి. தூரமாய் ஒருவரும் நிற்க கூடாது. దూరముగా ఎవరు కూడా ఉండకూడదు. தேவன் அன்புள்ளவராகவே இருக்கிறார். దేవుడు ప్రేమ స్వరూపిగానే ఉన్నారు. தேவன் இரக்கமுள்ளவராக இருக்கிறார். దేవుడు కనికరమ కలిగిన వారిగా ఉంటున్నారు. యేసుவுடைய அன்பு உங்களை ஆசீர்வதிக்கிறது. యేసు యొక్క ప్రేమ మిమ్మల్ని ఆశీర్వదించుచు ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. தேவனுடைய கண்களிலே உங்களுக்கு இரக்கம் கிடைக்கிறது. దేవుని యొక్క కనులలో మీకు ఆ యొక్క కనికరమ దొరుకుచున్నది. தேவனிடத்திலே அந்த ஆழத்திற்குள்ளே நீங்கள் வரும்பொழுது దేవుని యొక్క ఆ యొక్క లోతుగా మీరు వచ్చుచున్నప్పుడు உங்களுக்கு ரட்சிப்பு கிடைக்கிறது. మీకు రక్షణ కలుగుచున్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. மீகாவின் புத்தகம் 7ஆம் அதிகாரம். మీకా పుస్తకము 7వ అధ్యాయము. மீகா தீர்க்கதரிசியின் புத்தகம். మీకా ప్రవచన గ్రంథము 7ஆம் அதிகாரம் 7వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనము. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. நம்முடைய பாவங்களை
சமுத்திரத்தின் ஆழத்திலே போட்டு விடுகிறார். మన యొక్క పాపములన్నిటిని సముద్రపు అగాధములో ఆయన పడవేయుచున్నాడు. நாம் ஆழமாய் வரும் பொழுது, మనము లోతుగా వచ్చుచున్నప్పుడు, தேவனோடு ஆழமாய் வரும் பொழுது, దేవునితో కూడా లోతుగా వచ్చుచున్నప్పుడు அவர் நம்முடைய பாவங்களை ஆழத்திலே போட்டு விடுகிறார். ఆయన మన యొక్క పాపమును ఆ యొక్క లోతులో పడవేయుచున్నాడు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. அவர் மனதுருகுகிற தெய்வம். ఆయన జాలిపడు దేవుడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. இயேசு பாவங்களை மன்னிக்கிற தெய்வம். యేసు పాపములు క్షమించు దేవుడు. அதற்காக தான் இயேசு ரத்தம் சிந்தினார். దాని కొరకే యేసు రక్తము చిందించి ఉన్నారు. அதற்காக தான் இயேசு சிலுவையிலே மரித்தார். దాని కొరకే యేసు సిలువలో మరణించి ఉన్నాడు. இயேசுவின் ரத்தம் பரிசுத்தமான ரத்தம். యేసు యొక్క రక్తము పరిశుద్ధమైన రక్తము. மன்னிக்கப்படாதவர்கள் பரலோகம் செல்ல முடியாது. మన్నించినటువంటి వారు పరలోక రాజ్యమునకు వెళ్లి చేరలేరు. పాప క్షమాపణ పొందలేని వారు పరలోకం పోయి చేరలేరు. పాప క్షమాపణ పొందనటువంటి వారు పరలోకమునకు వెళ్లి చేరలేరు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. நரகத்திற்கு தப்பித்துக் கொள்ள வேண்டும். నరకమునకు తప్పించుకొనవలెను. சிலர் தேவனை நம்புகிறார்கள். కొంతమంది దేవుని నమ్ముచు ఉన్నారు. கடவுள் என்று ஒருவர் உண்டு என்று நம்புகிறார்கள். దేవుడు ఒకరు ఉంటున్నారని నమ్ముచు ఉన్నారు. மோட்சம் உண்டு என்று நம்புகிறார்கள். మోక్షము ఉంటున్నదని నమ్ముచు ఉన్నారు. ஆனால் நரகம் இருக்கிறது என்று நம்புகிறதில்லை. అయినప్పటికీ నరకము ఉంటున్నదని వారు నమ్మటలేదు. பரலோகம் உண்மையானால் పరలోకము నిజమైతే நரகமும் உண்மை. నరకము కూడా నిజమే. பரலோகத்தை நம்புகிறவர்கள் పరలోకమును నమ్ముచు ఉన్నవారు நரகத்தையும் கூட விசுவாசிக்க வேண்டும். నరకంలో కూడా విశ్వసించవలెను. நரகத்திற்கு தப்பிக்க ஒரே வழி, నరకములకు తప్పింపబడు ఒకే ఒక మార్గము இயேசுவின் ரத்தத்தால் கழுவப்படுங்கள். యేసు రక్తము చేత కడగబడవలెను. பாவங்களை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான். పాపమును దాచిపెట్టువాడు వారు వర్ధిల్లడు. அறிக்கை செய்து விட்டு விடுகிறவனோ దానిని ఒప్పుకోలు చేసి విడిచిపెట్టువాడు இரக்கம் பெறுவான். వాడు కనికరము పొందును. தேவ சமூகத்திலே வந்து நாம் அழ வேண்டும். దేవుని యొక్క సన్నిధానములకు వచ్చి మనం ఏడవలెను. நம்முடைய பாவங்களுக்காக அழ வேண்டும். మీ యొక్క పాపము నిమిత్తము ఏడవలెను. அதிலிருந்து விடுதலை பெறுவரை அழ வேண்டும். దాని నుండి ఖచ్చితంగా విడుదలను పొందుకొనవలెను. విడుదల పొందే వరకు మీరు ఏడవాలి. విడుదల పొందేంత మటుకు మీరు ఏడవలెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. உன் உடைந்த இருதயம் உனக்கு விடுதலை தரும். మీ యొక్క హృదయములో నుండి మీకు విడుదల కలుగును. విరిగిన నలిగిన మీ హృదయము నీకు పాప శక్తి మీద విడుదల దయచేసును. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామముకు శక్తి కలుగును గాక. பிரியமானே, உங்களுடைய இருதயங்கள் உடைய வேண்டும். అవును ప్రియమైన వారలారా, మీ యొక్క హృదయం బ్రతలవలెను. தேங்காய் உடைகிறது, ఆ యొక్క టెంకాయను కొట్టినట్టుగా அந்த தண்ணீர் சிந்துகிறது. ఆ యొక్క నీరు కారుచున్నది. தேங்காய் உடைக்கப்படுகிறது, ఆ యొక్క టెంకాయ బ్రతలు చేయబడుచున్నది. அந்த தண்ணீர் சிந்துகிறது, ఆ యొక్క నీరు కారుచున్నది. அந்த தேங்காய் திறந்து பார்த்தால் வெள்ளையா இருக்கிறது. ఆ యొక్క టెంకాయను తీసి చూసినట్లయితే అది తెల్లగా కనబడుచున్నది. ரட்சிப்பில் அதான் நடக்கிறது. అవును, రక్షణలో అదే జరుగుచున్నది. தன் பாவங்களுக்காக தன் குற்றங்களுக்காக ஒரு மனிதன் இருதயம் உடைந்து அழும் பொழுது, తన యొక్క పాపముల నిమిత్తము, తన యొక్క దోషముల నిమిత్తము ఒక మనుషుడు తన యొక్క హృదయమును బ్రతలు చేసుకుని ఏడ్చుచు ఉన్నప్పుడు அந்த கண்ணீர் சிந்த வேண்டும். ఆ యొక్క కన్నీరు చిందింపబడవలెను. அவன் இருதயம் வெண்மையாக மாறுகிறது. అప్పుడు వారి యొక్క హృదయము తెల్లగా మార్చబడుచు ఉన్నది. இயேசுவின் ரத்தத்தினால், యేసు యొక్క రక్తము చేత, இயேசுவின் ரத்தத்தினால் యేసు యొక్క రక్తము చేత அவனுடைய இருதயம் வெண்மையாகிறது. వారి యొక్క హృదయము తెల్లగా మార్చబడుచు ఉన్నది. அவர்கள் நீதிமான்கள் என்று அழைக்கப்படுகிறார். వారు నీతిమంతులుగా పిలువబడుచున్నారు. தேவனுடைய பிள்ளைகள் என்று அழைக்கப்படுகிறார். అప్పుడు వారు దేవుని యొక్క పిల్లలని పిలువబడుచున్నారు. அவர்கள் பரலோகத்திலே சுதந்திரவாளிகளாய் மாறுகிறார்கள். వారు పరలోకములకు వారు స్వాస్థ్యులుగా మార్చబడుచున్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. இயேசு ரத்தம் சிந்திருக்காவிட்டா, యేసు యొక్క రక్తము చిందించుకోకుండా ఉండినట్లయితే மன்னிப்பு இல்லை. క్షమాపణ లేదు. இயேசுவின் ரத்தம் சிந்திருக்காவிட்டா, యేసు యొక్క రక్తము చిందించుకోకుండా ఉండినట్లయితే நான் நரகத்திற்கு போயிருப்பேன். అయ్యో, మనము
నరకముకు పోయి ఉండేవాళ్ళము. இயேசு நம்மை நரகத்திலிருந்து காப்பாற்றும்படியாக యేసు మనలను నరకం నుండి కాపాడు నిమిత్తము ரத்தத்தை கல்வாரி சிலுவையிலே சிந்தினார். రక్తములో కల్వారి శిలువలో ఆయన చిందించి ఉన్నారు. நீங்கள் రక్షించబడ్డ నాలుకాக ஒரு హల్లెలూయా சொல்லலாமா? అవును, మీరు రక్షణ పొందిన దినము కొరకు ఒక హల్లెలూయా చెప్పుదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. கடலின் ஆழத்திலே அவர் போடுகிறார். సముద్రపు అగాధములో ఆయన పడవేయించున్నాడు. தேவனிடத்திலே ஒரு ஆழம் இருக்கிறது. దేవుని యొద్ద ఒక లోతు ఉంటున్నది. அந்த ஆழத்திலே உன் படவை நீ தள்ளி வரும்பொழுது ఆ యొక్క లోతుగా మీ యొక్క పడవను తీసుకొని వచ్చుచున్నప్పుడు நீ கழுவப்படுகிறாய். మీరు కడగబడుచున్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగుగాక. இன்னொரு ஆழம் இருக்கிறது. ఇంకొక లోతు ఉంటున్నది. அதுதான் ஞானஸ்நானம். అదే బాప్తిస్మము. அதுதான் யோர்தானின் ஆழம். అదే యోర్దాను యొక్క లోతు. யோவான் ஸ்நானகன் யோர்தானின் ஆழமான இடத்திற்கு போனார். ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ యొక్క యోర్దాను యొక్క లోతుకు వెళ్ళి ఉన్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామముకు మహిమ కలుగుగాక. அங்கே அவன் ஞானஸ்நானம் கொடுத்தான். అక్కడ ఆయన బాప్తిస్మము ఇచ్చి ఉన్నాడు. நீங்கள் ஞானஸ்நானம் பெற்று விட்டீர்களா? మీరు బాప్తిసం పొంది ఉన్నారా? நீங்கள் ஞானஸ்நானம் பெற்ற நாள் உங்களுக்கு நினைவு இருக்கிறதா? మీరు బాప్తిసం పొందిన దినము మీకు జ్ఞాపకం ఉన్నదా? பிரியமானவர்களே, அது நீங்கள் ஆழமாய் தண்ணீரிலே இறங்கின ஒரு நாள். అవును ప్రియమైన వారలారా, మీరు లోతైన నీళ్ళలో దిగిన దినమై ఉంటున్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగుగాక. யோவான் சுவிசேஷம் యోహాను సువార్త 3వ அதிகாரம் 3వ అధ్యాయము 22 23 వచనం 22 23 వచనములు. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి. ஐனோன் என்ற இடத்திலே யோவான் ஸ்நானகன் ஞானஸ்நானம் கொடுத்தார். ఆ యొక్క ఐనోను స్థలములో యోహాను బాప్తిసం ఇచ్చి ఉన్నాడు. 23వ వాక్యం ఒక్కసారి చదవండి. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున సలీము దగ్గర ఐనోనని స్థలమున నీళ్లు విస్తారముగా ఉండేను గనుక నీళ్లు లోతుగా ఉన్నందున యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండేను. ఇచ్చుచూ ఉన్నాడు. ఆండవరుடைய నామத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. யோர்தானின் ஆழங்களுக்கு நீ வர வேண்டும். యోర్దాను యొక్క లోతుకు నీవు రావాలను. ஆழமான இடத்திற்கு நீ வர வேண்டும். లోతైన స్థలముకు నీవు రావాలను. உன் படகை ஆழமான இடங்களுக்கு நீ தள்ள வேண்டும். నీ యొక్క పడవను లోతైన స్థలములకు నీవు తోసుకొని వెళ్ళవలను. కల్లూరిలో படிக்கிற மாணவர்களே, కాలేజీలో చదువుతున్న జనులారా, విద్యార్థులారా, ఆండవరుடைய నామத்திற்கு మహిమ ఉండాగట్టు. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. நீங்கள் ஞானஸ்நானம் பெற்றுவிட்டீர்களா? మీరు బాప్తిసం పొందుకొని ఉన్నారా? யோர்தான் நதியிலே ஆழமாய் இறங்குங்கள். యోర్దాను నదిలో లోతైన చోటుకు దిగుడి. ఐనోన్ என்னும் இடத்திலே தண்ணீர் ஆழமாய் இருந்தது. ఐనోను స్థలములో ఆ యొక్క నీళ్లు లోతుగా ఉంటున్నది. ஞானஸ்நானம் எடுத்தவர்கள் அவர்கள் ஆழமான இடத்திற்கு இறங்கி வருகிறார். బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు. వారు లోతైన స్థలములకు వారు దిగి వచ్చి ఉన్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. ஒரு டாக்டர் அவர் MBBS படித்துக் கொண்டிருந்தார். ఒక డాక్టర్ ఒక MBBS చదువుతున్నారు. స్టూడెంట్ இருந்தபோது ఫస్ట్ ఇయర్లే అధికமாக మార్క్ వాంగవిல்லை. ఆయన స్టూడెంట్ గా ఉంటున్నప్పుడు అత్యధికంగా ఆయన మార్కులు పొందుకొనలేదు. ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంలో. అప్పుడు రెండవ వర్షం வந்து விட்டார். రెండవ సంవత్సరానికి ఆయన వచ్చి ఉన్నాడు. MBBS రెండవ వర్షం. MBBS రెండవ సంవత్సరానికి ఆయన వచ్చి ఉన్నాడు. రెండవ వర్షంలో భయంకరమైన మార్క్ వాంగినారు. రెండవ సంవత్సరంలో ఆయన అత్యధిక మార్కులు ఆయన పొందుకొని ఉన్నాడు. அவருடைய ప్రొఫెసర్ கேட்டார். అప్పుడు ఆయన యొక్క ప్రొఫెసర్ అడిగి ఉన్నారు, தம்பி ఫస్ట్ ఇయర్లో நீங்க ஒரு యావరేజ్ స్టూడెంట్ ఆగా இருந்தீர்கள். తమ్ముడు మొట్టమొదటి సంవత్సరంలో నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్ గా ఉండి ఉన్నావు. సాధారణమైన స్టూడెంట్ గా ఉండి ఉన్నావు. మార్క్ பெருசாக நீங்கள் எடுக்கவில்லை. మంచిగా మార్కులు నువ్వు పొందుకొనలేదు. ஆனால் நீங்கள் இப்போ செகண்ட் ఇయర్లో உங்களிடத்திலே அதிகமான మార్కుகளை நீங்கள் வாங்கியிருக்கிறீர்கள். అయినప్పటికీ రెండవ సంవత్సరంలో నీవు అత్యధికమైన మార్కులను పొందుకొని ఉన్నావు. அதுக்கு காரணம் என்ன? దానికి కారణం ఏమిటి? அப்பொழுது இந்த ஸ்டூடெண்ட் டாக்டர் ஸ்டூடெண்ட் அவர் சிரித்துக்கொண்டே சொன்னார். అప్పుడు ఈ యొక్క డాక్టర్ స్టూడెంట్ ఆయన ఈ రీతిగా చెప్పి ఉన్నాడు.
சார் வேறு ஒன்றும் இல்லை. సార్ గారు ఏదో ఏమీ కూడా లేదు. நான் அப்பொழுது ஃபர்ஸ்ட் இயர்ல ஞானஸ்நானம் எடுக்கவில்லை. నేను మొదటి సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకొనలేదు. இப்பொழுது நான் ஞானஸ்நானம் எடுத்திருக்கிறேன். ఇప్పుడు నేను బాప్తిసం తీసుకొని ఉన్నాను. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. நம்பி విశ్వాసిத்து ஞானஸ்நானம் எடுக்கிறவன் రక్షించబడువాன். అవును, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును. విశ్వాసియాదవను అగ్నికులాగా తీర్చబడువాన్. ఆ యొక్క విశ్వాసైనవాడు ఆ యొక్క తీర్పు నుండి తప్పించబడను. విశ్వాసియాదవన్ அவன் அக்கினிக்குள்ளாக தீர்க்கப்படுவான். அவனை விசுவாசிంచిన వాడు ఆ యొక్క తీర్పు నుండి వాడు తప్పించబడను. ஆழமான இடங்களுக்கு நாம் செல்ல வேண்டும். ఆ యొక్క లోతైన స్థలములకు మనం వెళ్ళవలెను. ஞானஸ்நானம் ஒரு ஆழமான அனுபவமாயிருக்கிறது. అవును, బాప్తిస్మం అనేది ఒక లోతైన అనుభవంగా ఉంటున్నది. மூன்றாவது ஒரு ஆழமான அனுபவம் இருக்கிறது. మూడవ ఒక లోతైన అనుభవం ఉంటున్నది. அதுதான் பரிசுத்தாவியின் அபிஷேகம். అదే పరిశుద్ధాత్మ అభిషేకము. பரிசுத்தாவியின் அபிஷேகம் ஒரு ஆழமான அனுபவமாயிருக்கிறது. పరిశుద్ధాత్మ అభిషేకము ఒక లోతైన అనుభవంగా ఉంటున్నది. அந்த நதியிலே அவர்கள் ஆழமா இறங்குகிறார்கள். అవును, ఆ యొక్క నదిలో ఆ యొక్క లోతైన స్థలములో వారు దిగి ఉన్నారు. కణకాలలో ఇరంగుகிறார்கள். వారు ఆ యొక్క నదిలో దిగి సముద్రంలో దిగి ఉన్నారు. ఆ యొక్క మోకాల లోతులో దిగి ఉన్నారు. ఆ యొక్క మడిమల లోతులో దిగి ఉన్నారు. ముళంగాలలో ఇరంగుகிறார்கள். మోకాల లోతు దిగి ఉన్నారు. ఇడుపులో ఇరంగుகிறார்கள். ఆ యొక్క నడుమ లోతు దిగి ఉన్నారు. நீச்சாழத்துக்கு அவர்கள் போகிறார்கள். వారు ఈత చేయ ఒక లోతు వరకు వారు వెళ్ళి ఉన్నారు. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. அபிஷேகத்திலே ஆழங்கள் இருக்கிறது. అభిషేకములో లోతులు ఉంటున్నవి. நீங்கள் ஆழமாய் செல்ல வேண்டும். మీరు లోతుగా వెళ్ళవలెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. மோசே நதியிலே போட்டு விட்டான். మోషేను నదిలో విడిచిపెట్టి ఉన్నారు. மோசே நைல் நதியிலே போட்டு விட்டார். మోషేను నైలు నదిలో ఆయన పడవేసి ఉన్నారు. ஆழமான நதியிலே போட்டு விட்டார்கள். ఆ యొక్క లోతైన నదిలో పడవేసి ఉన్నారు. ஆனால் அவன் காப்பாற்றப்பட்டான். అయినప్పటికీ ఆయన కాపాడబడి ఉన్నాడు. ஜெய ஜீவியத்தின் ஆழமா இருக்கிறது. ஜெய జయ జీవితము లోతైనగా కనబడుచున్నది. ஜெய ஜீவியத்தின் ஆழமா இருக்கிறது. జయ జీవితము లోతుగా కనబడుచున్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. ஆழத்திற்கு உங்கள் படகை தள்ளி செல்லுங்கள். ఆ యొక్క లోతుగా మీ యొక్క పడవను తీసుకొని పోవుడి. பாவத்தை நீங்கள் ஜெயிக்க முடியும். పాపము మీరు జయించగలరు. வியாதியை நீங்கள் ஜெயிக்க முடியும். అవును, వ్యాధిని మీరు జయించగలరు. பிசாசை நீங்கள் ஜெயிக்க முடியும். సాతానుని మీరు జయించగలరు. எல்லா வல்லமையை நீங்கள் ஜெயிக்க முடியும். సమస్తమైన శక్తులను మీరు జయించగలరు. இயேசுவின் நாமத்தினாலே ஜெயிக்க முடியும். యేసు యొక్క నామములో మీరు జయించగలరు. இயேசுவின் ரத்தத்தினாலே ஜெயிக்க முடியும். యేసు యొక్క రక్తములో మీరు జయించగలరు. இயேசுவின் நாமம் ஆசீர்வதிக்கிற நாமம். యేసు యొక్క నామము ఆశీర్వదింపబడిన నామమైనది. இயேசுவின் நாமம் உங்களை ஆசீர்வதிக்கிற நாமம். యేసు యొక్క నామము మిమ్మల్ని ఆశీర్వదించు నామమైనది. இயேசுவின் நாமம் உங்களை குணமாக்குகிற நாமம். యేసు యొక్క నామము మిమ్మల్ని స్వస్థపరచు నామమైనది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, ஜெயத்தின் ஆழங்களுக்கு செல்லுங்கள். అవును, ప్రియమైనవారా, జయము యొక్క లోతుకు మీరు వెళ్ళుడి. சீயோனின் ஆழங்கள் இருக்கிறது. సియోను యొక్క లోతు ఉంటున్నది. சீயோனுக்கு ஒரு ஆழம் இருக்கிறது. సియోనుకు ఒక లోతు ఉంటున్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. ஆழத்திலே அந்த முத்து எடுக்கப்படுகிறது. ఆ యొక్క లోతైన స్థలంలో ఆ యొక్క ముత్యము తీయబడుచున్నది. ஆழத்திலே அந்த முத்து எடுக்கப்படுகிறது. ఆ యొక్క లోతులో ఆ యొక్క ముత్యము తీయబడుచున్నది. இயேசுதான் அந்த முத்து. ఆ యొక్క యేసు ముత్యము. அப்போஸ்தலர்கள் அந்த முத்துக்களாக இருக்கிறார்கள். అపోస్తలుల ముత్యముగా ఉంటున్నారు. 12 அப்போஸ்தலர்கள் முத்துக்களாக இருக்கிறார்கள். 12 మంది అపోస్తలుల ముత్యముగా ఉంటున్నారు. இயேசுவுக்காக பிரதிஷ்டை செய்யப்பட்டவர்கள். ఆ యొక్క ప్రభువైన యేసు క్రీస్తు కొరకు ప్రతిష్ఠ
கொடுத்திருக்கிறார். దేవుడు మాకు వాన ఇచ్చినారు. இது ஆசீர்வாதத்தின் மழை. ఇది ఆశీర్వాదమైన వాన ఉన్నది. இது ஆசீர்வாதத்தின் மழை. ఇది ఆశీర్వాదమైన వాన ఉన్నది. இந்த ஆசீர்வாதத்தின் மழைக்காக ஸ்தோத்திரம் பண்ணுங்கள். ఇటువంటి ఆశీర్వాదమైన వానలను దేవుడు తోడుకుంటున్నాడు. இந்த கூட்டத்தை தேவன் கனப்படுத்தி இருக்கிறார். இந்த கூட்டத்தை தேவன் கனப்படுத்தி இருக்கிறார். நிச்சயம் இந்த கூட்டத்தை தேவன் கனப்படுத்தி இருக்கிறார்.